డయాగ్నోస్ చేసాము. అది 2.5 months బేబీ లోపల మనం డయాగ్నోస్ చేసాము. బేబీ మన దగ్గరికి వచ్చినప్పుడు ఇన్సిడెంటల్ ఫైండింగ్ అనీమియా ఉందన్నమాట బేబీకి. అది ఆశా వర్కర్ దగ్గరికి టీకా వేయడానికి వెళ్ళినప్పుడు ఆశా వర్కర్ ఫైండ్ అవుట్ చేశారు. అది కూడా ఏంటంటే ఫెయిల్గా ఉంది బేబీ అని చెప్పేసి చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్స్ చేసాము. సిబిసి దాంట్లో వచ్చేసి హెచ్డి 3.7 ఉంటుంది బేబీకి. అలా కాకుండా మనకు పర్సిస్టెంట్లీ హై బ్లడ్ షుగర్స్ ఉన్నాయి, మోర్ దాన్ 500 బ్లడ్ షుగర్స్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ మనం చూసుకొని అదర్ దెన్ దట్ బయట బీపీఎల్ లెవెల్స్, సీరం ఐరన్ లెవెల్ ఇలా చాలా టెస్ట్ మనం చేసుకున్నాం. అవి దాంతోపాటు బోన్ మ్యారో ఎగ్జామినేషన్ అనే పరీక్ష, బోన్ మ్యారో ఆస్పిరేషన్ కూడా చేసాము. ఇప్పటి వరకు వరంగల్లో అంత చిన్న బేబీకి బోన్ మ్యారో ఆస్పిరేషన్ చేయలేదు. సో ఆ బోన్ మ్యారో ఆస్పిరేషన్ అక్కడ లతా మేడంతో నేను కలిసి చేస్తాను. ఇవి చేసుకొని వీటితో పాటు టెస్టింగ్ హోల్ ఎగ్జామ్ సీక్వెన్సింగ్ అనే టెస్ట్ కూడా చేసాము. ఆ హోల్ ఎగ్జామ్ సీక్వెన్సింగ్ అనేది మనము వేరే ల్యాబొరేటరీకి పంపించాము. అది చెన్నైకి వెళ్తుంది. 45 days తర్వాత మనకు కన్ఫర్మేటరీ రిపోర్ట్ వచ్చింది. దాంట్లో మనకి రోజర్ సిండ్రోమ్ అనే డయాగ్నోసిస్ కన్ఫర్మ్ అవుతుంది. సో ఈ కేసు అనేది ఇంత తక్కువ వయసులో ఇదే ఫస్ట్ టైం డయాగ్నోస్ అవ్వడం. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇంత చిన్న బేబీలో మనం డయాగ్నోస్ చేయడం వల్ల మనకి ఇమీడియట్గా ఎర్లీగా మనం ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. రోజర్ సిండ్రోమ్ అనేది ఒక జెనెటిక్ డిజార్డర్, యూజువల్లీ ఆటోజోమల్ రెసెసివ్ డిజార్డర్ అనమాట. ఈ ఆటోజోమల్ రెసెసివ్ డిజార్డర్ అనేది పేరెంట్స్ నుంచి ఫ్యామిలీలో రన్ అవుతుంది. సో ఫ్యామిలీలో ఉండే పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఇలా జెనెటిక్ ప్రాబ్లమ్గా వచ్చే డిసీజ్. అండ్ ఈ డిసీజ్ వచ్చిన తర్వాత దీంట్లో ఈ స్పెసిఫిక్ రోజర్ సిండ్రోమ్లో ఏముంటుందంటే ఒకటి సెన్సిటివ్ న్యూరల్ హియరింగ్ లాస్ అంటే వినికిడి లోపం ఉంటుంది. రెండోది వచ్చేసి అనీమియా అంటే బ్లడ్లో హెచ్బీ లెవెల్స్ తక్కువ ఉంటుంది. థర్డ్ థింగ్ వచ్చేసి డయాబెటీస్. ఈ మూడు విషయాలు మూడు ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. మనం ఎర్లీ డయాగ్నోసిస్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే బేబీకి లాంగ్ టర్మ్లో మనం థైరాయిడ్ అనేది రిప్లేస్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో మనకి ఈ సెన్సిటివ్ న్యూరల్ హియరింగ్ లాస్ కానీ, డయాబెటీస్ కానీ అండ్ అనీమియా మూడు రివర్ట్ అయ్యేది. అంటే తక్కువ అవ్వడం, ప్రోగ్రెషన్ తగ్గడము. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి రివర్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ ట్రీట్మెంట్ వల్ల మనకి లైఫ్ లాంగ్ బేబీకి ప్రాబ్లం అవ్వకుండా తక్కువ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మెడికవర్ వరంగల్ హాస్పిటల్. మనం ఇక్కడ మెడికవర్ హాస్పిటల్లో ల్యాబొరేటరీ ఇన్వెస్టిగేషన్స్తో పాటు బోన్ మ్యారో ఎగ్జామినేషన్ కూడా చేయడం వల్ల బేబీకి తొందరగా డయాగ్నోస్ చేయడం జరిగింది. దీనివల్ల బేబీ కూడా తొందరగా ట్రీట్మెంట్ అందించగలిగాం. సో ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఏంటి అంటే మెడికవర్ హాస్పిటల్లో మనం బోన్ మ్యారో ఎగ్జామినేషన్ చిన్న పిల్లలు వన్స్ బేబీతో సహా పెద్దవాళ్ళకు కూడా చేయడం జరుగుతుంది. సో ఈ కేసు అన్నది చాలా రేరు. మన ఇండియాలో ఇప్పటి వరకు డయాగ్నోస్ అవ్వలేదు. ఓన్లీ 100 cases ఉన్నాయి త్రూఅవుట్ ద వరల్డ్, 40 families ఎఫెక్టెడ్. మనం ఫస్ట్ డయాగ్నోస్ చేయడం ఇండియాలో మన మెడికవర్ హాస్పిటల్ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అండ్ థ్యాంక్ యూ మెడికవర్ హాస్పిటల్ ఫర్ గివింగ్ us this opportunity.